ఓం మహాగణపతే నమః. మే మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ మాసంలో కుజుడు వీరికి అందరికీ అన్ని రాష్ట్రాల వారికి దాదాపుగా కుజ సంచారం కనుక మనం గమనించినట్టయితే వీరికి మనకి మీన రాశి మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది. అదేవిధంగా బుధ రవులు మనకు చూసినట్టయితే ముఖ్యంగా మేషరాశిలోను అదేవిధంగా వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక చూసినట్టయితే శుక్రుడు వృషభ రాశిలో సంచారము, అదేవిధంగా మిథున రాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక శని మనకు మీన రాశిలోనే సంచారము, గురువు మిథున రాశిలోను, రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. కుంభరాశి వారికి మే మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా మే మాసంలో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా వీరికి రవి మొదటి భాగంలో 14 వరకు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. ఇక కుజుడు రెండవ భాగంలో మే 11 నుంచి చక్కగా అనుకూలంగా ఉన్నాడు. తర్వాత శుక్రుడు ఈ మాసం మొత్తం అనుకూలంగా ఉన్నాడు. గురువు కూడా ఈ మాసం మొత్తం అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మేజర్ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మనకి కుంభరాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా మే మాసంలో కనిపిస్తాయి. అయితే రవిగ్రహం వల్ల, రవి సప్తమాధిపతి అయినటువంటి రవిగ్రహం వల్ల 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళుతారు. అయితే ఇతరులతో విషయాల్లో డీల్ చేసేటటువంటి విషయాల్లో చక్కటి ధైర్యాన్ని ప్రదర్శించి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రయత్నాల్లో విజయం అనేది ఉంటుంది. వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రయత్నాల్లో చాలా చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కటి అనుకూలత అనేది మనకి ఈ మాసంలో కనిపిస్తుంది. ఇక చూసినట్టయితే కుజుడు వీరికి 2వ భాగంలో అనుకూలంగా ఉన్నాడు. కుజగ్రహము మనకి వీరికి 3వ అధిపతి, దశమాధిపతి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ధైర్యంగా ముందుకు వెళ్తారు. చిన్న చిన్న ప్రయాణాలు కూడా ఉండే అవకాశం మనకి ఈ వృత్తిరీత్యా ప్రయాణాలు ఉండే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. తద్వారా కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనము చూడవచ్చు. ఇక చూసినట్టయితే శుక్రగ్రహం వల్ల అనుకూలత అధికంగా ఉంది. కాబట్టి ప్రేమ విషయాల్లో ధనలాభము ప్రేమ విషయాల్లో అనుకూలంగా ఉంది, ధనలాభం అనుకూలంగా ఉంటుంది, ధనం విషయాల్లో అనుకూలత ఉంటుంది, క్రియేటివిటీ అనేది పెరుగుతుంది, ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సంతాన విషయంలో కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చూసుకున్నట్టయితే వీరికి బుధుడు మొత్తంగా అనుకూలంగా లేడు. కాబట్టి మిస్అండర్స్టాండింగ్స్ ఏమన్నా ఉంటే ఆ మిస్అండర్స్టాండింగ్స్ కాకుండా ఈ మాసంలో జాగ్రత్త పడండి. కమ్యూనికేషన్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. మే మాసంలో ద్వాదశ రాశుల వారికి మనము పరిహారాలు కనుక ఒకసారి చూసినట్టయితే ప్రతి ఒక్క రాశికి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ అనుకూలత ప్రతికూలతను బట్టి మనం పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి శుక్రరాహు అనుకూలంగా ఉన్నారు. సూర్య బుధ మంగళుడు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరు ప్రతిరోజు ఉదయము సూర్య నమస్కారాలు చేయడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా బుధవారం రోజు విష్ణు సహస్రనామం పఠించండి. తద్వారా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఈ మాసంలో ఉంటాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక ఈ మే మాసంలో కనుక చూసినట్టయితే వీరికి సూర్యుడు బుధుడు మంగళుడు వీరికి కూడా అంతగా అనుకూలంగా లేరు. అయితే గురు శనులు వీరికి చాలా చక్కగా అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా గనక పఠించినట్టయితే వృషభ రాశి వారు ఈ మే మాసంలో చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతికూలత అనేది తొలగిపోతుంది. ఇక మిథున రాశి వారి యొక్క పరిహారాలు మనం మే మాసంలో కనుక చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి గురు శని రాహు కూడా అంతగా అనుకూలంగా లేరు. అయితే శుక్రుడు కుజుడు కేతువు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నారు. వీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారం ఉదయం ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు మనకి మిథున రాశి వారికి ఈ మాసంలో ఉంటాయి. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆరాధించినా కూడా చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే ఈ కర్కాటక రాశి వారికి పరిహారాలు మనం గమనించినట్టయితే వీరికి కుజుడు గురువు శని రాహుకేతువులు అంతగా ఈ మాసంలో అనుకూలంగా లేరు. అయితే ఈ కర్కాటక రాశి వారికి రవి
బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి. అయితే వీరు ప్రతి మంగళవారము హనుమాన్ చాలీస కనుక పఠించినట్టయితే కర్కటక రాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ప్రతికూలత ఏదైతే ఉందో ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది మన కర్కటక రాశి వారికి పెరుగుతుంది. ఇక సింహరాశి వారి పరిహారాలు ఈ మే మాసంలో చూసినట్టయితే మనకు సింహరాశి వారికి కుజుడు ముఖ్యంగా అనుకూలంగా లేడు, శని రాహు కేతువులు అనుకూలంగా లేరు. కాబట్టి శనీశ్వరుని ఆరాధించండి. సింహరాశి వారు ముఖ్యంగా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ప్రతి శనివారము శనీశ్వరుని ఆరాధించండి, లేదా ప్రతి మంగళవారము హనుమంతుని ఆరాధించినట్టయితే ఈ సింహరాశి వారికి ఈ మే మాసంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి శుక్ర రాహువులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అయితే మిగతా గ్రహాలు అనుకూలంగా లేరు. కాబట్టి వీరు ప్రతి బుధవారము విష్ణు సహస్రనామము పఠించండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ కన్యారాశి వారు ప్రతి సోమవారము మనకు మహాశివుని ఆరాధించండి, లేదా మహాశివుని యొక్క గుడికి వెళ్ళే ప్రయత్నం చేసి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. కన్యారాశి వారికి ఈ మాసంలో కలుగుతున్నటువంటి ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మనము తులారాశి వారి ఒక పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి ఈ మే మాసంలో చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. మన కుజుడు, శుక్రుడు, గురువు, శని, కేతువు ఈ గ్రహాలన్నీ కూడా తులారాశి వారికి చక్కగా అనుకూలంగా ఈ మే మాసంలో ఉన్నారు. అయితే రవి, బుధ, రాహువులు ఈ 3 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారం తులారాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా మీరు రావుకు సంబంధించినటువంటి అంటే మనకు రావు పూజ కానీ చేసినట్టయితే చక్కగా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనీశ్వరుని ఆరాధించినట్టయితే కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి కూడా చక్కగా రవి, అదేవిధంగా కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరి యొక్క సంచారంలో. అయితే బుధ, గురు, శని, రాహు కేతువులు మాత్రం అంతగా అనుకూలమైనటువంటి సంచారంగా ఈ మాసంలో మనకి వృశ్చిక రాశి వారికి లేదు. కాబట్టి వీరు ప్రతి మంగళవారము హనుమంతుని ఆరాధించండి, లేదా ప్రతి శనివారము మీరు శనీశ్వరుని కనుక ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి యొక్క మనము పరిహారాలు కనుక ఈ మే మాసంలో చూసినట్టయితే ధనుసు రాశి వారికి సూర్య, బుధ, గురు, రాహు ఈ 4 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే కుజుడు, శుక్రుడు, శని, కేతువులు అనుకూలంగా లేరు. కాబట్టి వీరు కూడా ప్రతి మంగళవారం హనుమంతుని ఆరాధించినట్టయితే, హనుమాన్ చాలీసా పఠించినట్టయితే ఈ మాసంలో ఈ ధనుసు రాశి వారికి కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. అదేవిధంగా శుక్రునికి సంబంధించినటువంటి పూజ అంటే మహాలక్ష్మిని ఆరాధించడం, శుక్రవారం ఆరాధించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి కలుగుతాయని మనం చెప్పవచ్చు. ఇక మకర రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం పఠించండి. బుధవారం రోజు ప్రతిరోజు పఠించే ప్రయత్నం చేయండి, తద్వారా చక్కటి ఫలితాలు మకర రాశి వారికి కలుగుతాయి. లేదా కనీసం బుధవారం అన్న విష్ణు సహస్రనామం వినడము లేదా పఠించడం కనుక చేసినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఎందువల్లంటే సూర్య, బుధ, గురు, రాహు కేతువులు వీరికి అనుకూలంగా లేరు. మకర రాశి వారికి కుజ, శుక్ర, శనులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగజేస్తున్నారు. ఇక కుంభరాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం ఈ మాసంలో చూసినట్టయితే కుంభరాశి వారికి సూర్య, కుజ, శుక్ర, గురులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగజేస్తున్నారు. బుధ, శని, రాహు కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరు శనీశ్వరుని ఆరాధించండి. శనివారం రోజు హనుమంతుని పూజించండి, లేదా శనీశ్వరుని ఆరాధించినట్టయితే వీరికి చాలా చక్కటి ఫలితాలు ఈ యొక్క మాసంలో కలుగుతాయి. ప్రతికూలతమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మీనరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మీనరాశి వారికి బుధ, మంగళ, శని, రాహువులు అంతగా అనుకూలంగా లేరు. సూర్య, శుక్ర, గురు, కేతువులు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నారు. కాబట్టి వీరు విష్ణు సహస్రనామం పఠించండి. ప్రతిరోజు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించినా కూడా ఈ మాసంలో మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వేజన
సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.